పేద కుటుంబాలకు ఫలసరుకులు, కూరగాయలు, సంభావన పంపిణీ చేశారు. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకొని తిరుపతి జిల్లా వాకాడు మండలం కోడివాక గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆర్థికంగా వెనుకబడిన 2 కుటుంబాలకు సాలూరు రాజేశ్వర కోటేశ్వరరావు, జ్యోతి దంపతుల ఆర్థిక సౌజన్యంతో 6,500 రూపాయలు విలువ చేసే ఫలసరుకులు, కూరగాయలు, సంభావనలను సంస్థ ప్రతినిధి దేవి అనంతబాబు, నరేష్ శర్మ, పవన్ కుమార్ శర్మలు అందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి దేవి అనంతబాబు మీడియాతో మాట్లాడారు. నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయాన్ని కేంద్రంగా చేసుకుని నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు దాతలు ఎస్ఆర్ కోటేశ్వరరావు, శ్రీమతి జ్యోతి దంపతుల దాతృత్వంతో, ఈ పేర్లు చెబితే కొత్తగా ఉంటుంది, మనకి చిరపరిచితులైనటువంటి ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకులు కోటి గారు, వారి శ్రీమతి జ్యోతి గారుల దాతృత్వంతో 6,500 రూపాయలకు విలువ చేసేటటువంటి పలసరుకులను, కూరగాయలను, ఫ్యాన్సీ వస్తువులను ఈరోజు కోడివాకకు చెందిన ఆలూరు రంగయ్య శర్మ గారు, సుబ్బలక్ష్మమ్మ దంపతులకు, అలానే శ్రీయుతులు సరస్వతుల వెంకట సుబ్రహ్మణ్యం, రమ్యకృష్ణ దంపతులకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ సభ్యులు శ్రీ అరసి నరేష్ శర్మ గారు, శ్రీయుతులు జనమంచి పవన్ కుమార్ శర్మ, శ్రీమతి నాగమౌనికలు, అలానే ఆలూరు గోపాలకృష్ణ శర్మ గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా దాతలైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారికి, వారి శ్రీమతి గారు జ్యోతి గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరపున కార్తీక మాస పర్వదిన శుభవేళలలో ఈ విధంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి 2 కుటుంబాలకు వారి ద్వారా స్వయం పాకం, సంభావన, కూరగాయలు, అలానే ఫ్యాన్సీ వస్తువులు అందించడం చాలా ముదావహం. ఈ సందర్భంగా వారికి మా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే మ్యూజిక్ డైరెక్టరు కోటి గారు, సాలూరు రాజేశ్వర కోటేశ్వరరావు గారు, వారు మన సంస్థ యొక్క కార్యక్రమాలను చూసి వారు చాలా ఆనందించి వారంతటి వారే మెసేజ్ పెట్టి, ఆ మెసేజ్ ద్వారా వారు నేను అమౌంట్ పంపిస్తున్నానని చెప్పి వారు ఫోన్పే ద్వారా పంపించడం జరిగింది. వారు ఇచ్చిన అమౌంట్ తోటి ఈరోజు 2 కుటుంబాలకు పలసరుకులను, కూరగాయలను, అలానే ఫ్యాన్సీ వస్తువులను సంభావన అందజేయడం జరుగుతుంది. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.